బాగున్నాయి బాబాయ్? అన్నీ బాగానే ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి. ఆ, వచ్చేస్తున్నాయి కంపెనీలు, ఆ, వచ్చేస్తున్నాయి కంపెనీలు, రోడ్డు మీద ఉండి పారుతున్నాయి కోళ్ళు కంపెనీలు వచ్చి. ఆ. ఇంకేంటి, ఇంకేం బాగుండాలి, అన్నీ బాగున్నాయిగా. ఏమేమి కంపెనీలు వచ్చినాయి? వచ్చేసినాయి, పేర్లు చెబుతున్నారుగా, మేము అన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకున్నాం మేము. ఆ, మేము డ్రైవర్లు మాకేం తెలుసు, ఆ. చెబుతుంటే వచ్చేసింది అంటే వస్తుంది చూస్తాం. అది వచ్చిందా అంటున్నారు, అంతేనా? రావట్లేదా? వచ్చింది అంటున్నారు, చూస్తున్నాం. ఇంకా పెడితేగా మట్టి గిట్టి తోలితే ఎక్కడ ఎక్కడ? ఎక్కడైనా పెట్టినా ఎక్కడ కంపెనీ వస్తుంది అక్కడ కంపెనీ చాలా చెబుతారు. అన్నీ ఎక్కడ గుర్తు, మేము ఆంధ్ర మొత్తం తిరుగుతాం. ఆ, ఇదిగో ఇక్కడ కాలేజీ కడతాను, ఆడు ఏ కాలేజీ కడతాడో ఏంటో మాకేం తెలుసు. ఆ. ఇప్పుడు ఏంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి అన్ని అంటున్నారు. ప్రైవేట్ పరం చేస్తాం అంటున్నారండి మెడికల్. మాకు చదువు నాన్న లారీల గురించి పోలేదు, ఇది రోడ్డు గురించి. అది అసలు ఎలా ఉందంట మార్కెట్లో లారీలు లారీలు దూరం బేకించిపేటలో నా కొడుకు గడుక ఒకడున్నాడు. ఏలూరు నుంచి ఇక్కడికి విజయవాడకి, ఏలూరు నుంచి 6 తగులుతున్నారు. ప్యాన్ ప్రభుత్వంలో ఒక్క కుక్క లేదు రోడ్డు మీద, ఒక్కడ లేడు. ఇవాళ 6 తగులుతుంది, 6. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు లేదా? ఒక్కడ లేరు. ఎందుకని అంట అసలు? దేశానికి సంపద లేదు, లారీ వాళ్ళది దెంగాల అంతే. అదే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నాడు. అదే సృష్టిస్తున్నారుగా. మా దగ్గర డబ్బులు తీసుకోవట్లా, వాటర్ల దగ్గర తాగినోడి దగ్గర 20,000, లైసెన్స్ లేని దగ్గర 4,000, 5,000, ఎట్ట పడితే అట్లా వాళ్ళ ఇష్టం. డ్రెస్ లేదని 1,000 రూపాయలు కేసు రాస్తారు. డ్రెస్కి చొక్కా లేదు, కాకి చొక్కా లేదు, 1000 ఫైన్. మరేంటి, అదే సంపద. సంపద అది. ఇంకేంటి చెప్పు. మార్కెట్లు ఎలా ఉన్నాయి అంటావు? వ్యాపారాలు కానీ మాకు తెలియదు నా వ్యాపారం. అసలు నీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది అంటే అందరితో పాటు మేము బాగుంది అంటున్నాం మీ అభిప్రాయం? అంతే, అదే బాగు. స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసేస్తాం. వైజాగ్ వెళ్ళాలిగా, మనం వైజాగ్ వెళ్తే తెలుసు. అక్కడ కూడా గోవాలి, అక్కడ వేరే ఉంది. అక్కడ వాళ్ళు బూతులు దిగుతున్నారు, అవునా? వాళ్ళ ఘర్షణ వేరే. మనం ఏం చెబుతాం, వైజాగ్ వాళ్ళది ఏమనుకుంటున్నారు అసలు? తెలియదు. తెలీదా?